అదే సందర్భంలో ప్రతిపక్షం మీద గట్టిగా మాట్లాడినటువంటి నాయకులంతా అంటే రాజకీయాల్లో హుందాతనం అనేటటువంటి దానికి ఆస్కారం లేకుండా వ్యక్తిగత దూషణలకి దిగిన నాయకులు, మంత్రులు అందరూ కూడా ఓటమి దిశగా ఉన్నారు. దీన్ని కొంచెం రాజకీయాల్లో ఈ రకమైనటువంటి పరిణామంతో రాజకీయాల్లో ఏమైనా హుందాతనం వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అవకాశం ఉన్నది, ఉండాలి, ఉన్నతం రావాలి. ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం, బహుశా 4 సంవత్సరాల క్రితం అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవ సభగా మారింది, ఈ నుంచి నేను ఇక కాలు పెట్టను, అది గౌరవంగా మారేంత వరకు నేను కాలు పెట్టను, గౌరవ సభగా మరి తయారైనంత వరకు నేను కాలు పెట్టని చెప్పి శపథం పొందినారు. అప్రిషియేట్ సచ్ డైలాగ్. ఆ నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎంత చిల్లర్గా వ్యవహరించడం. ఈవెన్ స్పీకర్ గారు కూడా, స్పీకర్ ఎంత బయాస్ గా నడిచినారు. ఏ రకంగా కింద హౌస్ లో ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే బుడ్డాన రాజేంద్రనాథ్ కావచ్చు, మిగతా అందరూ కూడా ఏలన చేస్తూ వ్యక్తిగతంగా ఇష్టారీత్యా దూషిస్తా ఉంటే ఈవెన్ రోజా గారు వారిని చూస్తూ వారు వికట హాస్యం, గౌరవ సభలో వారు నవ్వినట్టుగా ఆ రకంగా మరి సీతారాం వారు తమ్మిన ఆవిడ ఓటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఇది రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్. మా ప్రతినిధి పంపించినటువంటి విజువల్స్ మనం ప్లే చేస్తున్నాం. రాజ్ న్యూస్ వేదికగా చూస్తున్నటువంటి విజువల్స్ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, తన ఓటమి ఖాయమని తెలుసుకున్నటువంటి రోజా వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం.